హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ శ్రీ ఛానల్. వంకాయ చట్నీ చేస్తున్నాం. వంకాయ చట్నీకి కావాల్సినవి వంకాయలు తీసుకొని ఇదిగో ఇలా కట్ చేసుకున్నా. వంకాయలు, ఆనియన్స్, కొత్తిమీర, వెల్లుల్లి, చింతపండు, టమాటా, జీలకర్ర, పసుపు, ఉప్పు. ప్యాన్ పెట్టుకున్నాం కదా, వంకాయ చట్నీకి తగ్గట్టు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయలన్నీ ఆయిల్లో వేసుకున్నాము. ఇప్పుడు దానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆయిల్లో ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. వంకాయ వేగిపోయింది. టమాటా వేసుకున్నాము. ఇప్పుడు ఒక 1 మినిట్ వేగనివ్వాలి. 1 మినిట్ టమాటా కూడా ఉడికిపోయాయి నూనెలో. ఇప్పుడు ఉప్పు, పసుపు, జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ చింతపండు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 1 మినిట్ వేగనివ్వాలి. మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. 1 మినిట్ వేగనివ్వాలి. స్టవ్ మీద నుంచి దించేసాము. ఒక 5 మినిట్స్ బాగా చల్లగా అవ్వాలి. తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇంతకుముందు చల్లారింది కదా వంకాయ చట్నీకి. అన్నీ వంకాయలు కొన్ని పక్కకు తీసి ఇలా పెట్టుకున్నాము. వంకాయ చట్నీ మిక్సీకి వేసుకున్నాము. ఉంది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు చట్నీ వేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఎంతో ఎమ్మి వంకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అమర్ శ్రీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా అత్త కోసము నూడిల్స్ చేస్తున్నాను. చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసాను. వేసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటాము.